భారతదేశ మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ అయితే లాంచ్ అయింది. కొత్తదే కానీ కొత్తది కాదు అనే రేంజ్ లో ఉందన్నమాట ఎలక్ట్రిక్ బైక్. ఒక్కసారి ఛార్జ్ పెడితే 250 కిలోమీటర్ల రేంజ్. మరి ఏంటి ఎలక్ట్రిక్ బైక్, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఎక్స్ టెస్లా ఎంప్లాయీ మరియు శ్రీవారు మోటార్స్ ఫౌండర్ అయిన రామస్వామి గారు శ్రీవారు మోటార్స్ కంపెనీ నుండి ప్రాణ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈసారి వీళ్ళు లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ పేరు ప్రాణ 2.0 కొత్త వర్షన్ అని చెప్తున్నారు. ప్రాణ 2.0 ఎలక్ట్రిక్ బైక్స్ లో మళ్ళీ రెండు వేరియంట్స్ ఉంటాయి అనమాట. ప్రాణ గ్రాండ్ అలానే ప్రాణ ఎలైట్. ఒకవేళ ప్రీవియస్ గా శ్రీవారు మోటార్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ గురించి వివరాలు తెలిసినట్లయితే ఇంచుమించుగా సేమ్ అదే ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ తో పెద్దగా స్పెసిఫికేషన్స్ కూడా ఏం మార్పులు అయితే చేయలేదు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్నాలజీలో కొంచెం ఇంప్రూవైజ్ చేసామని చెప్తున్నారు. బట్ దాని డీటెయిల్స్ మాత్రం వీళ్ళు ఎక్కడా కూడా రివీల్ అయితే చేయలేదు. బట్ మనకున్న ప్రాణ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ప్రాణ గ్రాండ్ ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్ గురించి చూసుకున్నట్లయితే ఈ ప్రాణ గ్రాండ్ ఎలక్ట్రిక్ బైక్ లో 10 కిలోవాట్ల పీక్ పవర్ BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ సాయంతో మీరు 123 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే చేరుకోవచ్చు. 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని 4.1 సెకండ్లో అయితే చేరుకోగలరు. ఇక గ్రాండ్ ఎలక్ట్రిక్ బైక్ లో అయితే 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ 150 కిలోమీటర్లు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మీరు ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఇక నెక్స్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే ప్రాణ గ్రాండ్ ఎలైట్ అండి. ఇదే టాప్ అండ్ వేరియంట్ అనమాట. ఇందులో కూడా సేమ్ 123 కిలోమీటర్ల టాప్ స్పీడ్, మోటార్ కెపాసిటీ కూడా సేమ్ ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ మాత్రం 8.44 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. దీంతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 250 కిలోమీటర్లు. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మీరు ఛార్జ్ చేయడానికి 8 గంటల సమయం పడుతుంది. ఇక రెండు ఎలక్ట్రిక్ బైక్ల డిజైన్ సేమ్ గా ఉంటుంది అనమాట. కాకపోతే మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి కొంచెం రేంజ్ లో అయితే తేడా ఉంటుంది. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 150 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఇక బ్రేకింగ్ పరంగా మీకు ముందు వైపు డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ వచ్చి సింగిల్ డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక సైడ్ చూసుకున్నట్లయితే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 17 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. డిస్ప్లే పరంగా 4.3 అంగుళాల LCD డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మీకు వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 45,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు అసలు విషయం చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైస్ ప్రాణ గ్రాండ్ యొక్క రేటు 2,55,000 రూపాయలు. ప్రాణ ఎలైట్ బైక్ యొక్క రేటు 3,20,000 రూపాయలు. వాస్తవానికి ప్రాణ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ లో నేను గమనించిన ఒక డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ప్రీవియస్ గా ప్రాణ గ్రాండ్ ఎలక్ట్రిక్ బైక్ లో 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అరౌండ్ ఈ కెపాసిటీ అయితే బ్యాటరీ ప్యాక్ యూజ్ చేశారనమాట. ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ అయితే కెపాసిటీ పెంచడం జరిగింది. అలానే ఎలైట్ వేరియంట్ లో కూడా మనకి బ్యాటరీ ప్యాక్ వచ్చి 7.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 8.44 కిలోవాట్ అవర్కి అయితే పెంచడం జరిగింది. సో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీలో చేంజ్ చేశారు కానీ మిగిలిన డిజైన్ లో మనకి సేమ్ స్పోర్ట్స్ బైక్ డిజైన్ తప్పిస్తే కొత్తగా అయితే ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపించినట్లు లేదు. ఇక ప్రైజింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు వరకు మనకి శ్రీవారు మోటార్స్ సంబంధించిన సేల్స్ రిపోర్ట్ ఎప్పుడు కూడా మన బైక్ సేల్స్ డేటాలో ఎప్పుడు కనిపించేదే కాదు. అంటే చాలా తక్కువ సేల్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఎప్పటి వరకు కూడా మన సేల్స్ సంబంధించిన వీడియోస్ చేసినప్పుడు కూడా ఎప్పుడైతే మెన్షన్ చేయలేదు. ఈవెన్ బైక్ సెగ్మెంట్లో కూడా ఇప్పటికే మన కాంపిటేటర్ పరంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏకంగా 500 కిలోమీటర్ రేంజ్ వేరియంట్నే అరౌండ్ 2,50,000 రూపాయలకు లాంచ్ చేస్తామని చెప్తున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన బైక్ ఏదైతే ఉందో 2.1 ఆల్రెడీ ప్రీవియస్ వేరియంట్నే కొంచెం అప్డేట్ చేసామని చెప్తున్నారు. దాన్ని వచ్చి మరి 2,50,000 రూపాయలకి ఇంకా తక్కువ బ్యాటరీ ప్యాక్తో ఆఫర్ చేస్తున్నారు. సో అది ఇంకా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంకా రాలేదనుకోండి. ఎగ్జిస్టింగ్ గా ఉన్నప్పటికీ కొంచెం ప్రైస్ పరంగా అయితే ఇప్పటికే శ్రీవారు మోటార్ సంబంధించిన బైక్ కి ప్రైస్ పరంగా కొంచెం కస్టమర్స్ వెనకడిగేయడానికి కారణం అది ఒకటి ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మరి ఇంత ప్రైస్ పెట్టి శ్రీవారు మోటార్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ ని కొంటారా, 2.0 ఎలక్ట్రిక్ బైక్ కొనాలంటే కొంటారా లేదనేది మనకు త్వరలోనే తెలిసిపోబోతుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు అయితే టార్గెట్ వచ్చి ప్రతి నెల కూడా 2,000 వెహికల్స్ అయితే తయారు చేస్తామని టార్గెట్ పెట్టుకున్నారు. అంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా 2,000 యూనిట్స్ కి రెడీ అయిందని చెప్తున్నారు. అలానే వీళ్ళు టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే భారతదేశ వ్యాప్తంగా అలానే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే ఒక 10,000 వెహికల్స్ అని ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఇది భారతదేశ మార్కెట్ లోకి కొత్తగా లాంచ్ అయిన ప్రాణ ఎలక్ట్రిక్ బైక్ వివరాలు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.